ఆంధ్రప్రదేశ్లో సొంతిల్లు కట్టుకోవాలనుకునే పేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అదిరిపోయే శుభవార్త చెప్పాయి. పీఎం ఆవాస్ యోజన పథకం కింద ఇచ్చే సహాయాన్ని ప్రభుత్వం భారీగా పెంచింది. సిమెంటు, ఇనుము వంటి సామాగ్రి ధరలు పెరగటంతో పేదలపై భారం పడకుండా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఇకపై ఒక్కో ఇంటి నిర్మాణానికి మొత్తం 2,39,000 రూపాయల వరకు ఆర్థిక సాయం అందుతుంది. గతంలో ఇది కేవలం 1,50,000 రూపాయల లోపు మాత్రమే ఉండేది. అంటే ఇప్పుడు దాదాపు 90,000 రూపాయల వరకు అదనంగా సాయం దొరుకుతుంది. ఈ పథకం ద్వారా వచ్చే డబ్బు ఎలా అందుతుందంటే, ఇంటి నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 1,20,000 రూపాయలను నేరుగా రాయితీ రూపంలో ఇస్తాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం 72,000 రూపాయలు ఇస్తూ ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 48 రూపాయలు ఇస్తోంది. ఇది కాకుండా ఇంటి పని చేసే కూలీల ఖర్చుల కోసం ఉపాధి హామీ పథకం ద్వారా మరో 27,000 రూపాయలు అదనంగా వస్తాయి. అలాగే ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కట్టుకోవటానికి స్వచ్ఛ భారత్ పథకం కింద 12,000 రూపాయలు విడిగా ఇస్తారు. ఇక లబ్ధిదారులకు మరిన్ని నిధులు అందేలా ప్రభుత్వం డ్వాక్రా సంఘాల ద్వారా 80,000 రూపాయలు బ్యాంకు రుణాన్ని కూడా ఇప్పిస్తోంది. ఈ అప్పుకు అయ్యే పావలా వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి లబ్ధిదారులు రూపాయి కూడా వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. మొత్తంగా వచ్చే 2.39 లక్షల రూపాయల్లో కేవలం డ్వాక్రా ద్వారా తీసుకున్న ఆ 80,000 రూపాయలను మాత్రమే వడ్డీ లేకుండా తిరిగి కడితే సరిపోతుంది. ఈ కొత్త నిబంధనలను వెంటనే అమలు చేయాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలిచ్చారు. దీనివల్ల వేల సంఖ్యలో పేద కుటుంబాల సొంత ఇంటి కల నెరవేరనుంది.